హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు నానమ్మ సుశీలమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ప్రభావతికి బుద్ధి చెప్పాలి అంటే నేను అత్త హోదాలో ఉండి తనకి బుద్ధి చెబుతాను. అప్పుడు తను తెలుసుకుంటుంది. నా కోడల్ని నేను హింస పెట్టాను కాబట్టే నా అత్త కూడా నన్ను హింస పెడుతుంది. కోడల్ని కూతురులాగా నేను కూడా చూసుకోవాలి. అప్పుడు మా అత్త నన్ను కోడలిలాగా కాదు కూతురులాగా చూసుకుంటుంది అని తెలుసుకుంటుంది. ఏదైనా తప్పులు చేస్తే అత్తగా తను కోప్పడ్డా పర్వాలేదు, కానీ మీనా బంగారం. తను ఏ చిన్న తప్పు చేయదు. ఆ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. అలాంటి తనని ఏడిపించడం భావ్యం కాదు. తనకి గట్టిగానే బుద్ధి చెబుతాను అంటూ ఇక బాలు ఇంటికి వస్తుంది. ఇక వచ్చిన దగ్గర నుంచి ప్రభావతిని ఆటాడుకుంటూ ఉంటుంది. అన్నం వడ్డిస్తే కూర ఉప్పు చూసి ఏంటింత చండాలంగా వండావో, వంటలు మర్చిపోయావా? నీ ధ్యాస అంతా బ్యూటీ పార్లర్ల మీదే ఉన్నట్టుంది, వంట మీద లేనట్టుంది. ఇలా అయితే నా కొడుకు ఎలా తృప్తిగా భోజనం చేస్తాడు? వాడు నీకు ఎదురు చెప్పలేక ఈ ఉప్పు కారాలు లేని కూరలు తిని చవట్లాగా తయారయ్యాడు అని అంటుంది. అత్తయ్య గారు, మీరెందుకు అలా అంటున్నారు? కూరలు బాగానే ఉన్నాయి కదా అని అంటే, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అబద్ధం చెబుతున్నానా? ఈ సుశీలమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు అని కూరని విసిరి కొట్టి నాకు వేరేది తీసుకురా అని అంటుంది. ఇక తరువాత ఏం చేస్తాను, అంతా నా కర్మ అని వేరే కూర చేస్తుంది. ఈలోపు ఇంకో పని చెబుతుంది. అలా ఇక ప్రభావతికి బుద్ధెచ్చేలా చేస్తుంది. ఇక తర్వాత ఏంటో అంతా నా కొడుకు తలరాత. నా కొడుకుకి ఎంత మంచి అందగత్తె భార్య వచ్చేది. కట్నాలు పొలాలు అప్పుడు స్థలాలు కూడా నా కొడుకుకి కట్నంగా భారీగా ఇస్తానంటే నేను కాదని చెప్పి ఇదిగో రూపాయి కట్నం తీసుకోకుండా ఈ ప్రభావతిని తెచ్చుకున్నందుకు నాకు గుదిబండలా మారింది అని అనగానే, అత్తయ్య గారు, నేనేం తప్పు చేశాను అత్తయ్య గారు? వచ్చిన దగ్గర నుంచి నన్ను మీరు తిడుతూనే ఉన్నారు. ఎప్పుడో 30 ఏళ్ల కిందట జరిగిపోయిన విషయాలు కూడా ఇప్పుడు మీరు ఎత్తుతున్నారు. ఇదేమైనా భావ్యమా? మీ కొడుకేమైనా కుర్రాడా? ఇప్పుడు తన పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య గారు అని అనగానే, నాకు నీతులు చెబుతున్నావా? ఎక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. ఏ నీ కోడలి గురించి నువ్వు తప్పుగా మాట్లాడడం లేదా? మరి అలాంటప్పుడు నీ గురించి నేను మాట్లాడితే తప్పేముంది? అయినా ఏ మాట కామాటే ప్రభావతి, ఇలా నిన్ను సాధిస్తూ ఉంటే నాకెంత బాగుందో తెలుసా? నువ్వు నీ కోడల్ని సాధించు, నేను నిన్ను సాధిస్తాను. నిజంగా చాలా బాగుంది అని అనగానే, ఈ ముసలావిడికి ఇదేం పోయే కాలం? ఈ వయసులో నన్ను టార్చర్ చేయటం ఏంటి? అంటే నేను మీనాని బాధ పెడుతున్నాననే కావాలని ఇదంతా చేస్తుందా? అమ్మో, ఈవిడితో పట్టడం చాలా కష్టం. ఈవిడ ఎంత మంచి మనిషో, కోపం వస్తే అంత ఘోరమైన మనిషి. అందుకనే ఈ గొడవని ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పి, అత్తయ్య గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీనా గురించే కదా. తనని నేను ఏ ఇబ్బంది పెట్టను. పూల ముక్కునే అమ్మాయి అంటూ తన వాళ్ళ కోసం కూడా నేను ఎప్పుడు చులకనగా మాట్లాడను. దయచేసి మీరు నాతో మంచిగా ఉండండి అత్తయ్య అని అంటుంది. ఏమో నీ ప్రవర్తన బట్టి ఆలోచిస్తాలే అని కాలు మీద కాలేసుకొని కూర్చొని వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనా బాలుని అడుగుతుంది. ఏవండి, ఎందుకండి అత్తయ్య గారితో మీరు గొడవ పడతారు? అత్తయ్య గారు బాధపడుతున్నారు. అత్తయ్య గారిని ఎందుకు బాధ పెడుతున్నారు? నేనేదో మనోజ్ గారికి ఇడ్లీ వేశాను, తను తింటుంటే ఎందుకు తీసుకున్నారు? మీరు ఇలా చేస్తుంటే అత్తయ్య గారు బాధపడుతున్నారండి అని అనగానే, పూలగంప, ఎదుట వాళ్ళ బాధ గురించి నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. కానీ నీ గురించి అర్థం చేసుకునే వాళ్ళు మా నాన్నగారు తప్ప, మా చెల్లి తప్ప ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించద్దు. నేను చేసేది చాలా తక్కువ. అదే ఇంకొకడైతేనా అసలు ఇంట్లోనే వాడిని తిరగనిచ్చేవాళ్ళు కాదు. సరేలే, దాని గురించి వదిలేసి అమ్మ మాటలేమో నువ్వు పట్టించుకొని నువ్వు బాధపడద్దు. తను అంతే, కొంతమంది కాలం వచ్చినప్పుడే మారుతారు అంతే తప్ప మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళైతే మారరు. తన గురించి నువ్వు బాధపడద్దు. తనేమైనా అన్నా ఓ చెవితో విని ఇంకో చెవితో వదిలేసే అని అంటాడు.
ఇక తర్వాత మీనా బాలుని కౌగిలించుకొని బాధపడుతుంది. ఏవండి, ఏ ఇంట్లో అయినా అర్థం చేసుకుని భర్త దొరికితే ప్రతి ఆడది ఎంతో అదృష్టవంతురాలండి. నేను చాలా అదృష్టవంతురాలిని. మీలాంటి భర్త నాకు దొరికినందుకు మీరు నాకు ఎప్పుడూ సపోర్టుగానే ఉంటున్నారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని మీరు నా భర్తగా రావడం అని పదే పదే అనడంతో బాలు కూడా, చూడు పూలగంప, నువ్వే కాదు, ఆ మాటకొస్తే నేను కూడా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే అమ్మ నిన్ను ఎన్ని బాధలు పెట్టినా నువ్వు ఎంతో సహనంతో ఉంటున్నావు. నువ్వు కాబట్టే ఇలా ఉంటున్నావు. మా మనోజ్ గాడు పెళ్లిపీటల మీద నుంచి పారిపోయినా నీకు ఏమాత్రం కోపం లేదు. ఎంత మంచిగా చూసుకుంటున్నావో నా వాళ్ళను. మరి నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణే కదా. నువ్వు కాబట్టే సరిపోయింది. నీ ప్లేస్లో వేరెవరైనా అమ్మాయి ఉండి ఉంటే ఆ అమ్మని అన్నను ఎప్పుడో జైలు పాలు చేసి కటకట లెక్క పెట్టించేవాళ్ళు. ఉన్నమాట అంటున్నా నేను అని అంటాడు. ఇక మీనా బాలు మాటలకి నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మ పంతులు గారికి ఫోన్ చేయడంతో పంతులు గారు వస్తారు. ఇక పంతులు గారికి ప్రభావతి కూడా ఫోన్ చేస్తుంది. నిశ్చితార్థం మనోజ్కి రోహిణికి ముహూర్తం పెట్టడానికి రమ్మని అంటుంది. అలాగేనమ్మా అని చెప్పి పంతులు గారైతే వస్తారు. పంతులు గారిని చూసి రండి కూర్చోండి అని ప్రభావతి అంటుంది. ఇక సుశీలమ్మని చూసి అమ్మ నమస్కారం అమ్మ అని పంతులు గారు కూర్చుంటాడు. అదేంటి, నేను పిలిపిస్తే అత్తయ్య గారికి నమస్కారం పెడుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారేంటి పంతులు గారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుశీలమ్మ, పంతులు గారు, ఓ మంచి దివ్యమైన ముహూర్తం చూడండి, అసలు ఎదురు లేని ముహూర్తం, నా మనవడు బాలు పేరు మీద అని అనగానే అలాగేనమ్మా అని పంచాంగం తీస్తాడు. అప్పుడు ప్రభావతి, అయ్యో అత్తయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు, వాడి పేరు బాలు కాదు మనోజ్ అని అనగానే అదేం కాదులే అని అంటుంది. అయ్యో అత్తయ్య గారు, మీరు మర్చిపోయారు, ఇప్పుడు పెళ్లి కావాల్సింది మనోజ్కి, మనోజ్ పేరు మీద ముహూర్తం పెట్టించండి అని అనగానే నేనేమీ మర్చిపోలేను, నాకు మతిమరుపు కూడా ఏమీ లేదు, నా మైండ్ నాకు బాగానే పనిచేస్తుంది. ఇక పైగా అమ్మాయి మీనా, బాలు మీనా వీళ్ళిద్దరి పేరు మీద ఓ మంచి ముహూర్తం చూడు పంతులు గారు అని అనగానే అత్తయ్య గారు, మీరు చాలా పొరపాటు పడుతున్నారు, పెళ్ళి కావాల్సింది మనోజ్కి రోహిణికి, బాలుకి మీనాకి ఆల్రెడీ ఎప్పుడు పెళ్ళైపోయింది. ఇప్పుడు నిశ్చితార్థం ముహూర్తం పెట్టాల్సింది మనోజ్కి రోహిణికి. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు, పేర్లు మీరు తికమక పడుతున్నారు అని అనగానే నువ్వు నోరు మూసుకొని ఉంటావా? తికమక నేను పడ్డం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. అసలు ముహూర్తం బాలుకి మీనాకే పెట్టించాలి అని అంటే వాళ్ళకి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నిశ్చితార్థం జరగాల్సింది మనోజ్కి రోహిణికి కదా అని అనగానే ఆ తలకాయ నొప్పంతా నాకు తెలీదు, అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, నేను పిలిపించింది పంతులు గారిని, బాలుకి మీనాకి ఓ మంచి ముహూర్తం అని అనగానే ఏం ముహూర్తం అని ప్రభావతి అంటుంది. కంగారు పడిపోతావు ఎందుకు, విను, కాస్త విను అని అంటుంది. పంతులు గారు, నా మనవరాలకి మనవడికి పెళ్ళయింది, కానీ తాళి కట్టినప్పుడు మెళ్ళో ఉన్న ఆ పసుపు తాడే తప్ప మళ్ళీ ఆ పసుపు తాడు చోట్లో ఓ బంగారు తాడు కానీ ఆ తాడుకి నల్ల పూసలు గుచ్చటం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. ఎప్పుడు ఈ తల్లి కొడుకులు గొడవే తప్ప కోడలి గురించి కొడుకు గురించి ఏనాడు పట్టించుకోదు ఈ మహాతల్లి. అందుకనే మంచి ముహూర్తం చూస్తే కొంతమంది ముత్తైదువులను పిలిపించి ఆ కార్యక్రమం మీద వాళ్ళ చేతుల మీద జరిపిస్తాను అని అనగానే ఇక ప్రభావతి, అత్తయ్య గారు, మీనాకి ఇప్పుడు బంగారు తాడా, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది, అయినా తన పుట్టింటి వాళ్ళు తనకేమైనా బంగారు నగలు ఇచ్చారా ఏంటి, ఆ పసుపు తాడే వాళ్ళు ఇచ్చింది, అదే తన మెడలో ఉండడమే మహా ఎక్కువ, ఇక బంగారు తాడంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం, పైగా కొడుకు పెళ్లి పెట్టుకున్నాము, కాబోయే కోడలకి మర్యాదలు చెయ్యాలి, ఇన్ని ఉండగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినంత తొందర ఏముంది అని ప్రభావతి అనగానే, ప్రభావతి, నోరు మూస్తావా లేదంటే నోరు మూయించమంటావా బలవంతంగా, అసలు ఇక్కడికి నిన్నెవరు రమ్మన్నారు, అసలు నువ్వేంటి ఇక్కడ మాట్లాడుతున్నావో, నీ సలహాలు అడిగి ఇక్కడ ఎవరు ఏ కార్యక్రమాలు జరుపుతున్నారు, నేను కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టాను, అందుకే పంతులు గారు వచ్చినట్టు కూడా నీకు చెప్పలేదు, ఇకపోతే తన బంగారు తాడు ఇదే కదా కావాల్సింది, తనకి
నేనే బంగారం చేయించాను. ఇదిగో తాడు అని చెప్పి పర్సులో నుంచి బంగారు తాడు తీస్తుంది. అది చూసి ప్రభావతి కళ్ళు ఒక్కసారిగా కుళ్ళుకుంటాయి. అదేమో చాలా పెద్ద వస్తువు. పైగా అత్తయ్య గారు తన కౌలుకి వచ్చిన డబ్బులు మనోజ్ పెళ్ళికే ఇచ్చేసింది. ఇంకా తన దగ్గర డబ్బులు ఎక్కడివి? ఈ బంగారం ఎలా కొనుంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు అక్కడికి సత్యం వస్తాడు. అమ్మా, నీ దగ్గర బంగారం కొనడానికి డబ్బులు ఎక్కడవమ్మా? నీ దగ్గర ఏమీ లేవు కదా? ఎంతుంటే అంత ఎప్పుడు నాకు ఇచ్చేస్తావు, కానీ ఇప్పుడు ఈ తాడు అని అనగానే, అవునరా, ఈ తాడు నా దగ్గర ఉన్న బంగారం, వాటిని ఇచ్చేసి ఆ బంగారంతో నేను మీనాకి బంగారం చేయించాను. మీ నాన్నగారు ఉన్నప్పుడు ప్రేమతో ఆయన నాకు బంగారం కొనిపెట్టారు. ఆ బంగారం ఓ పక్కన పెట్టాను. నా మనసుకి నచ్చిన వాళ్ళకి బహుమానంగా ఇవ్వాలనుకున్నాను. మీనా నా మనసుకి నచ్చింది, నా మనవరాలు, అందుకనే తన కోసం చేయించాను అని అనగానే ప్రభావతి, అత్తయ్య గారు, మీరెంత తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీ కోడల్ని నేను, మీ కొడుకు భార్యను నేనుండగా ఆ పూలమ్ముకునే అమ్మాయికి మీ వారసత్వ నగలు ఇవ్వడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్టు? నేను దీనికి ఒప్పుకోను అత్తయ్య గారు అని అంటుంది. బోడి, నువ్వు ఒప్పుకునేదేంటి? నా బంగారం నా ఇష్టం. నేను ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటాను. ఒకవేళ మీనా కానీ ఈ ఇంటి కోడలిగా రాకపోతే దారిని పోయే దానమ్మకైనా ఇచ్చుకునేదాన్ని, కానీ నీకు మాత్రం ఇచ్చేదాన్ని కాదు. ఎందుకంటే అవసరానికి కాళ్ళు, అవసరం తీరాక జుట్టు పట్టుకునే రకం. అంతెందుకు, నిన్న కాక మొన్న ఇంటికొచ్చి అన్ని పనులు చేసి గుమ్మల్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి వంట చేసి నడుం వంచి ఎన్నో పనులు చేసావు. బ్రతిమాలి బహుమాలి డబ్బు తీసుకున్నావు. అవసరం తీరిపోయాక ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు చూడు. మీనా మీద లేనిపోని ప్రేమ నటించి నా మనసు గెలుచుకునేటట్టు చేసుకున్నావు. ఇప్పుడు అవసరం తీరిపోయాక మళ్ళీ నీ పాత బుద్ధి బయట పెట్టుకున్నావు అని అంటుంది. సరే అత్తయ్య గారు, నా బుద్ధి మారలేదు, కానీ వారసత్వంగా వస్తున్నాయి, వారసులకే కదా చెందాలి. ముందు మామయ్య గారు తర్వాత నా భర్తే కదా, అందుకని ఆయన భార్యనైనా నాకే కదా చెందాలి అని అంటుంది. ఈ లెక్కలకి ఏమీ తక్కువ లేదు. వారసత్వంగా వస్తున్న నగలు కానీ ఆస్తి కానీ వాటికి హక్కుదారులు ఎవరో తెలుసా? వాటిని గౌరవంగా నిలిపి, అలాగే వాటిలో డబ్బు గురించి చూడకుండా వాటికి ఎంతో విలువ, గౌరవం, మర్యాద ఇచ్చేవాళ్ళే అసలైన బంగారానికి కానీ నగలు డబ్బుకి కానీ వారసులు అవుతారు. అందులో డబ్బు విలువ చూడకూడదు, కానీ నువ్వు చూస్తావు. బాలు గురించి ఏమాత్రం పట్టించుకోవు. పైగా నీకు నేను ఇచ్చిన డబ్బులో 1,00,000 రూపాయలు కూడా నా మనవడికి నువ్వు ఇవ్వనన్నావట. నాకు ఆ విషయం తెలిసింది. అందుకనే వీటికి నీకు అర్హత లేదని నా మనవరాలు మీనాకిస్తున్నాను అని అనడంతో నోరు మూసుకుంటుంది ప్రభావతి. ఇక తర్వాత సత్యం, ప్రభా, అమ్మ గురించి నీకు తెలుసు కదా, అమ్మ ఏదైనా కరెక్ట్గా మాట్లాడుతుంది, అది కూడా నీకు తెలుసు. తెలిసి ఎందుకు ఇలా వాదనకు దిగుతున్నావు చెప్పు అని అనగానే, అది కదండి, నా బాధంతా రోహిణి గురించే. మీనాకి దక్కడం ఏంటి? వాటిలో కాస్తో కోస్తో రోహిణికి కూడా ఇవ్వాలి కదా అని అనగానే, రోహిణి అంటావేంటి? అసలు రోహిణి ఎవరు? తను మన ఇంటి కోడలు అయ్యిందా? మన కొడుకు భార్య అయ్యిందా? ముహూర్తాలే ఇంకా పెట్టుకోలేదు, ఏ విషయాలు తేలలేదు. ఈ మాత్రం దానికే నువ్వు ఎందుకు అలా హైరాణ పడిపోతావు? ఇళ్ళలగానే పండగ కాదు అని అంటారు. పెళ్లి జరిగిన తర్వాత ముచ్చట కదా తను మన కోడలు అవ్వడం. ఇలా ముందే ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? అయినా చూడు, అమ్మ మాట అంటే మాట. ఒక్కసారి అమ్మ ఏదైనా అన్నది అంటే ఆ మాటని వెనక్కి తీసుకోదు. అమ్మ కోపాన్ని ఇంకా నువ్వు రెట్టింపు చేస్తే మనోజ్ పెళ్ళికి ఇచ్చిన డబ్బు కూడా రిటర్న్ తీసుకుంటుంది. తర్వాత ఏమీ చేయలేవు అని అనగానే, నిజమేనండోయ్, అత్తయ్య గారి గురించి నాకు బాగా తెలుసు. అలా తీసుకుంటుంది. అందుకని మౌనంగా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత పంతులు గారు మంచి ముహూర్తం పెడతారు. అమ్మా, రేపు పుస్తెల తాడులో నల్ల పూసలు గుచ్చడానికి మంచి రోజమ్మా. అలాగే ముత్తైదువులకి భోజనాలు పెట్టుకొని వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ కార్యక్రమం జరిపిస్తే వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే పంతులు గారు అని చెప్పి ఇక
జరగబోయే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తూ ఉంటుంది సుశీలమ్మ. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం